లోక్సభ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు. హస్తినాలో సీఎం రేవంత్ బిజీ. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ. రాహుల్, ప్రియాంక గాంధీతోనూ సమాలోచనలు. నేడు సిడబ్ల్యూసీ, సిఈసి సమావేశాలు. 5 కాన్వాయ్లు, 25 గ్యారంటీలతో మేనిఫెస్టో. లోక్సభ ఎన్నికలకు కామ్రేడ్లు సై. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలన్న సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయం. అటు సిపిఎం ఒంటరిగానే బరిలోకి. 4 స్థానాల్లో అభ్యర్థులు పోటీ. భువనగిరి సీటుపైనే అందరి కన్ను. భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అసభ్య చేష్టలు. రాత్రిలో తనిఖీలకు వచ్చి వీడియోలు తీస్తున్న వైనం. ఇంటర్ మార్కుల పేరుతో వేధింపులు. మెడికల్ కళాశాల కలెక్టరేట్ల ఎదుట విద్యార్థుల ఆందోళన. నిజామాబాద్ జిల్లాలో నీరు లేక ఎడారిగా మారిన పంట. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. వేసిన పంట పశువులకు మేతగా మారింది. చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వ అధికారుల, ప్రజా ప్రతినిధుల వైఫల్యం. ఇసుకపై ఉన్న ధ్యాస చెక్ డ్యాంలపై లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్న రైతులు. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు. 30 మంది అగ్రికల్చర్ సైన్స్ విద్యార్థుల డిటెన్షన్తో ఆగ్రహం. కాలేజ్ ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పంటించిన ఆందోళనకారులు. విద్యార్థులకు మద్దతు తెలిపిన మైనంపల్లి హనుమంతరావు. లిక్కర్ స్కామ్ లో కవితనే కీలక సూత్రధారి. ఆప్కు 100 కోట్లు చేర్చడంలో కీలక పాత్ర. ఈ కేసులో దేశవ్యాప్తంగా 15 మంది అరెస్ట్. మొత్తం 128.79 కోట్లు సీజ్ చేశాం. దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన వివరాలు. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా. ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రిజైన్. రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ. 10వ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పరీక్షా కేంద్రాలకు పంపాలి. సెల్ ఫోన్లు అనుమతి ఇవ్వొద్దన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మళ్లీ పుతినే రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎన్నిక. 87% ఓట్లతో ఏకపక్ష విజయం. అధ్యక్ష బాధ్యతల్లో మరో 6 ఏళ్లు. సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు. పార్టీని పునర్నిర్మిస్తాం. త్వరలోనే నూతన కమిటీలు వేస్తాం. ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజన సిద్ధాంతంతో దేశానికే దిక్సూచిగా మారుద్దామన్న బారస అధినేత కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు డేటా ఎక్కడ? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశాం? సహకరించిన అధికారులెవరు? ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రణీత్ రావుపై పోలీసుల ప్రశ్నల వర్షం. రహస్యంగా విచారిస్తున్న అధికారులు. ఎస్ఐబి కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్. ప్రణీత్ రావు డైరీలో కీలక ఆధారాలు లభ్యం. బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్. కేసీఆర్ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగం. కేసీఆర్ తెలంగాణకు బలమైన పునాది వేశారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ తో విముక్తి. ఏది ఆశించి బీఆర్ఎస్ లో చేరలేదు. బహుజనుల ప్రయోజనాల కోసం పోరాడుతా. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్పీ. ఎస్బీఐకి సుప్రీం చివాట్లు. ఎన్నికల బ్యాండ్ల వ్యవహారంలో ఆగ్రహం. బ్యాండ్ల నంబర్లు ఇవ్వకపోవడంపై నిలదీత. ఈ నెల 21లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సీజేఐ మండిపాటు. లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం. ఈసీ మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీ చర్యలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.54 లక్షల ఓట్లు తొలగించాం. రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లు. ఉద్యోగుల పోస్టల్ ఓటింగ్ కోసం కొత్త సాఫ్ట్వేర్. తెలంగాణ ఎన్నికల సీఓ వికాస్ రాజ్. షాద్నగర్ బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన మారుతి వ్యాన్. అక్కడికక్కడ 2 దుర్మరణం. మరో 4గురికి తీవ్ర గాయాలు. మైసూర్ నుంచి భక్తులు కాశీ వెళ్తుండగా ప్రమాదం.